హాయ్ ఫ్రెండ్స్. హిందూ మతంలో ప్రతి మతపరమైన పండుగకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు జన్మాష్టమి పండుగ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సనాతన ధర్మం యొక్క ప్రధాన పండుగలో జన్మాష్టమి ఒకటి. రక్షాబంధన్ తర్వాత విష్ణు అవతారమైన శ్రీకృష్ణుని జయంతికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజిస్తారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించినందున కృష్ణ దేవాలయాలలో రాత్రిపూట పూజలు చేసే సంప్రదాయం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణుడు భద్రవ మాసంలోని అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. పాప నాశనానికి, అసత్య అధర్మ నాశనానికి భూమిపై జన్మించారు. ఈసారి జన్మాష్టమి పండుగ ఆగస్టు 26, 2024 సోమవారం. జన్మాష్టమి దగ్గర పడుతున్న కొద్దీ శ్రీకృష్ణుడు రాధ ప్రేమ గురించి జనాల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాంటి ఒక ప్రశ్న ఏంటంటే, రాధా శ్రీకృష్ణుడు ప్రియులా లేక భార్య? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. శ్రీకృష్ణు ప్రేమ కథకు సంబంధించిన అద్భుతమైన రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. రాధాకృష్ణ ఎలా కలిశారు? బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు రాధల కలయిక సంబంధించిన కథ చాలా ప్రత్యేకమైనది. ఒకసారి నందబా శ్రీకృష్ణుడితో కలిసి మార్కెట్కి వెళ్ళాడని చెబుతారు. ఆ సమయంలో అతను రాధను చూశాడు. రాధ అత్యద్భుతమైన అందం చూసి శ్రీకృష్ణుడు ఆమె పట్ల మోహానికి లోనయ్యాడు. రాధ కూడా అదే పరిస్థితిలో ఉన్నది. రాధాకృష్ణుడు మొదటిసారి కలుసుకున్న ప్రదేశాన్ని సంకట తీర్థంగా పిలుస్తారు. బహుశా నంద్గౌ బర్సానా మధ్య. రాధాకృష్ణుల వయసులో అంతరం ఎంత? పురాణం ప్రకారం రాధాకృష్ణ ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు కృష్ణుడికి 8 సంవత్సరాలు, రాధకి 12 సంవత్సరాలు. అంటే వారిద్దరి మధ్య 4 ఏళ్ల గ్యాప్ వచ్చింది. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న రాధ కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లో బంధించారు. కొంతమంది పండితులు చెప్పిన దాని ప్రకారం అలా చేయడానికి కారణం రాధ నిశ్చితార్థం. బృందావనంలోని ఈ మందిరంపై రాధా కృష్ణుల ప్రేమ పుట్టింది. సమాచారం ప్రకారం రాధ పుట్టిన ఊరు బర్సానా. కృష్ణుడు మొదట గోకుల్, తర్వాత నందగాన్ మరియు తర్వాత బృందావనంలో నివసించాడు. రాధాజీ కుటుంబం కూడా బృందావనంలోనే నివసించేది. అక్కడే రాధాకృష్ణుల ప్రేమ ప్రతీకాత్మక తీర్థయాత్రలో ప్రారంభమైంది. ఆ తర్వాత బృందావనంలో రాధని కలిశారు. పురాణాల ప్రకారం కృష్ణుడు రాధాజీని ప్రేమించి మధుర వెళ్ళాడు. ఏ పని నిమిత్తం తిరిగి రాలేదు. ఇంతలో రుక్మిణితో వివాహమైంది. ఆ తర్వాత ద్వారక నగరం స్థిరపడింది. ఇంతలో రాధకి పెళ్లి కూడా అయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.